ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని లఖంపూర్ సోయాబీన్ పంట కొనుగోలు కేంద్రాన్ని మా ఎమ్మెల్యే సోదరుడు అనిల్ జాదవ్ గారితో ఇంకా రైతన్నలతో మా ప్రశాంత్ రెడ్డి గారితో మా ఎమ్మెల్యే సంజయ్ గారితో జాన్సన్ గారితో అందరితో కలిసి అక్కడ రైతులతో ముచ్చటించి అక్కడ కొనుగోలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు రైతులు కొన్ని విషయాలు చెప్పారు. ఒకటి, ఈ సంవత్సరం వర్షాలు పెద్ద ఎత్తున పడ్డాయి ఆదిలాబాద్, కాబట్టి చాలా చోట్ల పంట నష్టం జరిగింది, చాలా చోట్ల తక్కువ దిగుబడి వచ్చింది. ఆ వచ్చిందే తక్కువ అంటే మీదికెళ్ళి మళ్ళీ ఇప్పుడు సోయా రంగు మారిందని చెప్పి కొంటలేరు, చెడిపోయిందని చెప్పి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, 7 క్వింటాలని చెప్పి కటింగ్ పెడుతున్నారు. దయచేసి మా కోసం కొట్లాడండి అని సోయా రైతులు వారు బాధపడుతూ ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చి మరి ఇక్కడ పత్తి రైతులతో సమావేశం అయిదామంటే మరి ప్రభుత్వం ఏమనుకున్నదో ఏందో కానీ ఇవాళ మొత్తం మార్కెటే బంద్ పెట్టింది. ఇక్కడ అసలు మొత్తం మార్కెట్ బంద్ పెట్టి పత్తి రైతును సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం, మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలి వచ్చి వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్గా చెప్పినారు. వాళ్ళు చెప్పిన 4 అంశాలు. కపాస్ కిసాన్ యోజన, కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జరిగే విధంగా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వకుండా, ఓరియంటేషన్ ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఆ యాప్ తీసేయండి. గతంలో ఎట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్గా అమ్ముకునే పరిస్థితి ఉండేనో అది తీసుకురండి. నెంబర్ 1 వాళ్ళు చేసే రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే రైతన్నల దగ్గర, వాళ్ళ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండాలనే తప్పకుండా పరిస్థితి ఏమీ లేదు. రెండవది కనెక్టివిటీ చక్కగా లేదు. కాబట్టి మరి ఇంకోటి మూడవది ట్రైనింగ్ లేదు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. ప్రతి సంవత్సరం ఈ పాటికి 5 లక్షల క్వింటాలు కొనేటోళ్ళు ఈసారి కేవలం 1,00,000 క్వింటాలు కూడా కొనలేదు అనే మాట వారు చెప్తా ఉన్నారు రైతులు. దాన్ని దయచేసి తీసేయాలి. గతంలో చేసినట్టుగానే మరి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలనేది మా నెంబర్ 1 డిమాండ్. ఎందుకంటే రైతులకు ట్రైనింగ్ ఇవ్వండి. కావాలంటే వచ్చే సంవత్సరం పెట్టాలంటే ఒక ముందునే 2-3 నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వండి. అందరినీ ముందే ఆ ఓరియంటేషన్లకు తీసుకురండి. అప్పుడు మీరు కావాలంటే పెట్టుకోండి. రెండవ మాట వారు చెప్పింది, ఈసారి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున వర్షపాతం పడ్డది, అధిక వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా అంటేనే మనకు దక్షిణ కాశ్మీర్ లాంటి జిల్లా, ఇది అద్భుతమైన జిల్లా. చలి కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈరోజు నవంబర్ 18 నాడు మరి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత ఉంది అంటే 6 డిగ్రీలు ఆదిలాబాద్లో ఉన్నది. మరి 6 డిగ్రీలు ఉండి అధిక వర్షపాతం అయితే నల్లరేగడి నీళ్ళల్లో పండించే పత్తిలో తేమ శాతం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఆనాడు 20% ఉన్న తేమ 22% ఉన్న ఇదే సీసీఐతో మేము కొనిపించినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మరి విదేశాల నుండి తెల్ల బంగారం పత్తిని దిగుమతి చేసుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు చేసిండ్రో, వాళ్ళకి ఎందుకు అవసరం ఏర్పడ్డదో మాకు తెలియదు. కానీ వాళ్ళు అట్లా చేయడం వల్ల, విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకోవాలనే ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇవాళ మన దేశంలో ఉండే పత్తి రైతులందరినీ కూడా ఆగం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. తన ఆలోచన లేని విధానాల వల్ల కేంద్రం ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమైతా ఉన్నారు. Thanks for watching Tree Netry TV. Please subscribe, like, comment and share.